ఒక రాక్షస పాలన అంతమైన తర్వాత ఆనందమైన ఆ కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే అంతమంది ప్రజలు 2,00,000 అనుకున్న ప్రజలు దాదాపు 20,00,000 మంది వచ్చారు. అంటే నేను కూడా ఎళ్ళాను. మధ్యలో ఇరుక్కుపోయాను. మళ్ళా బ్యాక్‌కొచ్చాను. ఏమో అందరం ఎళ్ళలేకపోయాం మేము కూడా. అంటే నేను కాదు నాలా కొన్ని వేల మంది దగ్గరికి ఎళ్ళలేకపోయారు. అలా అన్ని లక్షల మంది ముందు రోజు 2 రోజుల ముందే వచ్చేసి అక్కడుండి, ఇక్కడుండి ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. మోడీ గారిని చూడాలా. ఈ కలయిక చూడాలా. మాకేమి మా రాష్ట్రానికి ఒక మంచి రోజులొచ్చాయి. మా రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుంది. మా రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మా రాష్ట్రంలో విశాఖపట్నం కారిడార్ పూర్తవుతుంది. అభివృద్ధి అభివృద్ధి వస్తుంది. మా పిల్లలకు ఉద్యోగాలొస్తాయి. మాకు మంచి రోజులొచ్చాయన్న ఒక ఆలోచన, ఆ ప్రేమ ఉంది. ఆ రోజు అది నిన్న నెరవేరింది. 11:27 నిమిషాలకి అది నెరవేరుతూ దాంట్లో అద్భుతమైన ఘట్టాలు కనబడ్డాయి. మీకు కనబడ్డాయో లేదో నాకు తెలీదు గానీ, అద్భుతమైన ఘట్టాలు కనబడ్డాయి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటప్పుడు ఆనంద పుష్పాల కళ్ళంట నీరు వచ్చింది. అంటే కుటుంబ సభ్యులు 5 సంవత్సరాలు పడ్డ నరకయాతన, ఒక జైల్లో 52 రోజులు పడ్డ బాధ, ప్రపంచంలో మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ఒక కన్నీటి వృధలో ఆ కళ్ళ నుంచి టీవీలో చూసినారు వాళ్ళు కూడా కళ్ళంట నీరు కారింది. ఎందుకంటే మళ్ళా చంద్రానికి ఈ రోజులు వస్తాయా? మా రాష్ట్రం బాగుపడుతుందా? టీడీపీ పార్టీ ఉంటుందా? మనుగడ ఉంటుందా? ఉండదా? ఈ టీడీపీ పార్టీని మొత్తం భూస్థాపితం చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డికి మళ్ళా మా చంద్రానికి మంచి రోజులు వస్తాయా అని ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబమే కాదు, ప్రపంచం బాధపడింది. ఆ మంచి రోజుల గడియలు 11:27 నిమిషాలకు వచ్చేటప్పటికి ఆనందంతో కన్నీటి పుష్పాలు రాలిచ్చారు. అది అయిపోయిన తర్వాత నారా లోకేష్ గారు అనే నేను అంటేప్పటికి ఒకప్పుడు మిమ్మల్ని పప్పు అన్నారు. రాహుల్ గాంధీ గారిని కూడా అన్నారు. కానీ ఆ పప్పే నిప్పయి ఈరోజు రాష్ట్రాన్ని ఎలా నడపాలి, రాష్ట్రంలో ఎలా గెలవాలి, ఎలా చెయ్యాలి, ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి, తండ్రిని ఎలా కాపాడుకోవాలి, రాష్ట్ర పార్టీని ఎలా కాపాడుకోవాలి, పార్టీని ఎలా పటిష్టం చేసుకోవాలి, ఎక్కడ ఎలా అభివృద్ధి చేసుకోవాలి అన్నిది ఒక లోకేష్ గారు దాంట్లోని 52 రోజులు ఏదైతే ఆయన 52 రోజులు ఆ జైల్లో ఉండేటప్పుడు చూసామో ఒంటి చేతితో నడిపించారో, యువగలమైన పాదయాత్రను తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రజలు అభిమానం పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది లోకేష్ గారే. మీకు ఇంకొక విషయం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చరిత్ర చాలా చాలా గొప్ప చరిత్ర. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మాటిచ్చి మడమ తిప్పకుండా మాటకు నిలబడిన వ్యక్తి ఎవరు ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని మోడీ గారు ఈరోజు దేశంలోనే ఒక అట్రాక్షన్‌గా, ఒక నిజాయితీగా ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటే పిఠాపురం ప్రజలు ఆయనకి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆయన్ను మా నాయకుడు గెలవాలి అంటే పిఠాపురం అనేది ప్రపంచంలో గెలిపోయింది. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ మేలు పేరున మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళ సొంత బిడ్డడిగా, సొంత తమ్ముడిగా, సొంత అన్నగా, సొంత కొడుకుగా ప్రతి ఒక్కరు అర్దుకొని ఓటేసి గెలిపించారే. ఈరోజు దేశానికే ఆయన్ని కొణిదెల ఆంజనేయదేవి గారు ఆయన జన్మనివ్వచ్చు. కానీ రాజకీయ జన్మను మాత్రం పిఠాపురం ప్రజలు ఆయనకి ఇవ్వడం అనేది మనం ఇప్పటికైనా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడు దొరకడు. మాటిచ్చిన నాయకుడు, మాట తప్పని నాయకుడు దొరకడు. అది నిన్న మోడీ గారు ఒక ఘట్టంలో ఆయనతో మాట్లాడుతూ, ఆయన్ని తీసుకెళ్తూ, చేతి పట్టుకొని ఆ 5 నిమిషాలు ఆయన దేశానికి నేత, ప్రైమ్ మినిస్టర్‌ని మర్చిపోయి అన్నదమ్ముడి దగ్గర తీసుకొనెళ్ళి, అన్నదమ్ముడిని ఇద్దరిని చేతులు పైకెత్తి అది మాట్లాడుతుంటే అది మామూలు ఘట్టం కాదు. ప్రపంచం అలాగ బిత్తరపోయింది. దేశానికి ఒక ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటే అన్నయ్యకి అంటే ఆనంద పుష్పాలు. నా తమ్ముడు ఇంత వాడయ్యాడు. నేను సాధించలేకపోయానా పార్టీ పెట్టి. నన్ను మోసం చేసినా, నేను పార్టీ పెడితే నన్ను మోసం చేసినా నా తమ్ముడు మోసపోకుండా నేనేదైతే కళ్ళ కన్నానో ఆ కళను నా తమ్ముడు ద్వారా తీర్చారు అని ఒక ఆనందం, ఆ ఫ్యామిలీ ఆనందం ఉంది. మెగా ఫ్యామిలీ. ఆ ఆనందం అసలు హద్దులు దాటిపోయింది. అంటే ఒక రామ్ చరణ్ గారు, ఇంకో చిరంజీవి గారు, సురేఖమ్మ గారు, మొత్తం టోటల్ సాయి ధరమ్ తేజ అవ్వచ్చు, మొత్తం ఆల్ ఫ్యామిలీస్. అంటే ఇదొక చాలా అద్భుతమైన ఘట్టం. అంటే మెగా ఫ్యామిలీకి అసలు ఆయనకి ఎన్ని హిట్లు వచ్చినా ఇదనేది ఆయనకి ఎంతో చాలా హ్యాపీ. 2009లో ఆయన పడ్డ బాధ, ఆయన పడ్డ కష్టం, నేను ఎక్కడ తప్పు చేశాను, నా మంచితనమే నన్ను మోసం చేసిందా, నా దగ్గర ఉన్నోళ్ళే నన్ను మోసం చేశారా, నేను నమ్మినోళ్ళే మోసం చేశారా అన్న ఒక ఫీలింగ్‌కి ఆ అన్నయ్యకి ఒక కానుక ఇచ్చాడు. ఆ అన్నదమ్ముడికి ఒక కానుక ఇచ్చాడు.
కనుక ఇలాంటి ఘట్టాల మీద 11, 20 నిమిషాలకు ప్రమాణ స్వీకారమై రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఆయన ఎన్నుకుంటున్నారు అని తెలిసింది. ఏ పోస్ట్ ఇస్తారు, ఏది ఇస్తారంటే ఏ శాఖ ఇస్తారనేది ఇంకా డిసైడ్ అవుద్ది. 5 గంటలకల్లా ఇవాళ 4:40 నిమిషాలకు బాధ్యత తీసుకుంటున్నారు. కనుక ఇలాంటి అద్భుత ఘట్టాల మీద ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రమాణ స్వీకారం చేయడం అనేది అక్కడ ప్రధానమంత్రి నుంచి మొత్తం ఇండియా ఎన్డీఏ కూటమి మొత్తం రావడం, ఎన్డీఏ కూటమి అంతా కూర్చోవడం, రజనీకాంత్ గారు అంత పెద్ద వ్యక్తి రావడం, మోడీ గారు, అమిత్ షా, వెంకయ్యనాయుడు గారు, ఎన్వి రమణ గారు అంత పెద్ద పెద్దోళ్ళు రావడం, మొత్తం ఇండియాలో కూటమి, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ రావడం, షిండే గారు రావడం, అందరూ ఒక్కటిగా ఇది ఒక అద్భుత ఘట్టంగా ప్రజలు అందుకే తండోపతండాలుగా వచ్చి ప్రజలకు ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఈ పాలనని ప్రజలు 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయి రాజధాని లేని రాష్ట్రం చేశారు. ఆ రాజధాని లేని రాష్ట్రానికి మా నాయకుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మా నాయకుడు ఈరోజు రాజధాని కట్టి తీరుతాడు, పోలవరం కట్టి తీరుతాడు. మొత్తం టోటల్గా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో మా పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా మేము ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటాం. ఇక్కడే ఎంబసీలు కానీ అన్ని కూడా అమెరికన్ ఎంబసీ నుంచి అన్ని కూడా మేము అప్లై చేసుకుంటాం. ఆ ధైర్యం, ఆ గట్స్ చంద్రానికి ఉన్నాయి అని ఈరోజు అది ఆ ఆనందం వాళ్ళలో చూసినప్పుడు, అమరావతి రైతుల్లో ఆనందం చూస్తున్నప్పుడు, ఆ తల్లి ఆనందం చూస్తున్నప్పుడు, 3000 పెన్షన్ 4000 వస్తుందని ఆనందం చూసినప్పుడు, వాలంటరీ 5000 నుంచి 10,000 వస్తుంది, నా కుటుంబం నేను పోషించుకోగలుగుతాను, నేను నిక్కచ్చిగా నేను గవర్నమెంట్ కోసం పోరాడతానని ఆలోచన ఉన్నప్పుడు, అన్న నాకు నిరుద్యోగ వృత్తి వస్తుంది, నాకు బస్సు ఫ్రీ వస్తుంది అని తల్లి మాట్లాడుతున్నప్పుడు, ఆలోచించినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళా రూపురేఖలు మార్చుకొని పూర్వ వైభవం వచ్చి బ్రహ్మాండమైన రాష్ట్రం అవుతుందని మాత్రం నేను చెప్పగలుగుతా. అందుకని అందరూ కూడా బాధ్యత ఇచ్చారు. బాధ్యతగా పదవులు మీకు ఏ పదవి ఇవ్వనియండి, దయచేసి ఏ శాఖ ఇవ్వనండి, ఆ శాఖ మీదొక్కటిగా ఆంధ్రప్రదేశ్కి ఆ శాఖ మీరు పనిచేయాలి. పక్క శాఖ ఉన్నా కూడా ఆ శాఖలో మీ జిల్లాలో పని అవ్వకపోతేప్పుడు ఆ పక్క శాఖ అందరూ కూడా వెళ్ళి మాట్లాడి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారికి మీ టీం 25 టీం కూడా మంచి కార్యక్రమాలు చేసి మన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ప్రజలకు దయచేసి నాది ఒక చిన్న మనవి, నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్, రోజుకి ఒక అరగంట అయినా ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా ప్రజలకు అందుబాటులో ఉండగలిగి ప్రజలకి మీరు వాళ్ళ దగ్గర హెజ్జలు తీసుకోవడానికి ఒక్కసారి మీరు ఉండగలిగితే చాలు. లోకేష్ గారు వారానికి ఒక్కసారి నియోజకవర్గం నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అరగంట అందుబాటులో ఉండాలి. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వారానికి ఆయన షూటింగ్లో ఉన్నా, బిజీగా ఉన్నా ఒక్క రోజైనా సరే మనకి అందరు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ప్రజలతో ఆనందం అది. ఆ హజ్జీ మీరు తీసుకుంటే ఆనందం అది. అలాగే ప్రతి దగ్గర ప్రతి మినిస్టర్ కూడా, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మీరు వారానికి 2 రోజులు ప్రజల కోసం వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వండి. ప్రజల బాధలు తెలుసుకొని, ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజలు మీకు ఓటేశారు, ప్రజలు మళ్ళీ 5 సంవత్సరాలకి మీరే కావాలి అన్నట్టు ఉంటుండగా మనకు వాళ్ళకి ఏం కావాలో అది విధంగా చేసుకుంటూ, మన దగ్గర బడ్జెట్ లేకపోతే చెప్పండి అమ్మ, కొంచెం టైం పడుతుంది, అది మొత్తం పూర్తి చేయడానికి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ట్యాక్సులు అనేది బకాయిలు ఎన్ని ఉన్నాయి, క్యాష్ రూపంగా ఎన్నిపోతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం మొత్తం టోటల్ వైట్ రూపంలో మన గవర్నమెంట్కి చేర్చే విధంగా తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన ఆదాయం బ్లాక్ మనీ రూపంగా వెళ్తుంది. అవన్నీ కూడా తీసుకొచ్చి మనం ప్రజలు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు పెడదాం అనేది నా మనవి, నా రిక్వెస్ట్. ఇది ఆమోదిస్తారు అని నేను చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ టీంని అనుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.